అసలే ఎలక్షన్ల టైం చేయబట్టి జనాలకు మంచనీకే తెచ్చిన పైసలు రోజుకో దిక్కు ఎక్కడో కాడ ఏదో ఒక తీర్ల దొరుకుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు గట్లనే ఇక్కడ ఎన్నికల ముందు రోజు మందికి మంచనీకే తెచ్చి భద్రపరిచి మన 120 కేసుల మద్యం దొరికిందుల పాపం. ఇక ఈ మందుతోని ఎంతమంది మందు బాబుల గొంతు తడుస్తుంటున్నాయో పోర్రి. గిట్ల ప్లాన్ అంతా రివర్స్ అయిందుల్లా ఆంధ్ర అధికార పార్టీది. అయ్యయ్యో దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన కాడికెళ్ళి పైసలు మందు బాటిళ్లు బగ్గనే దొరుకుతున్నాయి పోర్రి. మరి రాజకీయ నాయకులు జనాల్ని మభ్యపెట్టేది ఆడితోనే కదా. ఇక గీడ చూడురి కథ. ఓఫో మొత్తం కోటర బుడ్డీలే ఉన్నాయిగా. బాగానే దొరికినాయి బాటిల్లు. మంచిగా తీసుకుపోయి ఎన్నికలకు ఒక రోజు ముందు వంచుదాం అనుకున్నట్టున్నారు. తీసుకుపోతుంటే ఇట్లా అడ్డంగా దొరికిర్రు. అగో ఇక ముచ్చటేందో ఆ పోలీస్ అన్న చెప్తాడంట. ఇనూరి నా పేరు సత్యనారాయణ అండి. నేను ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ నెంబర్ 4 చోడవరం కాన్స్టిట్యున్సీ చోడవరం మండలం. ఈయన ఏఎస్ఐ గారు మా టీమ్ మెంబరు, ఈయన పీసీ గారు మా టీమ్ మెంబరు. మేము మా విధుల్లో భాగంగా రాత్రి రాయపురాజపేట దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నాము. చెకింగ్ చేస్తుండగా మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఫలానా ప్రదేశంలో లిక్కర్ స్టోర్ చేసి ఉందనని. ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. చెక్ చేయగా అక్కడ భారీ మొత్తంలో ఈ మద్యం బాక్సులు సుమారుగా ఒక 120 బాక్సులు ఉన్నాయి. అవి కాకుండా ఒక 73 విడిగా బాటిల్స్ ఒక గోన్ సంచిలో ప్యాక్ చేసి ఉన్నాయి. వెంటనే దాన్ని తీసి మేము పై అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడికి సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి అందరం కలిసి అది తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఇచ్చాము, హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ బాటిల్స్ దానిపైన అది గోవా బాటిల్ అని, గోవా స్టేట్లో తయారైనట్టు, గోవా స్టేట్లోనే అమ్మాలి అన్నట్టు దానిపైన ఒక స్టిక్కర్ అతికించి ఉందండి. మొత్తం ఒక్కొక్క బాక్స్లో 48 బాటిల్స్ ఉన్నాయండి. అలా 120 బాక్సులు, 73 విడి బాటిల్స్, మొత్తం 5,833 బాటిల్స్. ఒక్కో బాటిల్లో 180 ml ఉంది మధ్య. సరే, ఇది యాక్షన్లో పంచి ఎందుకు దాచిపెట్టిందంటారా అని మేము భావించాము. ఎలక్షన్ సాధారణ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సాధారణ ఎన్నికలకు సంబంధించి అయి ఉంటుందని భావించి వెంటనే సీజ్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అది అక్రమంగా దాచారు, అది కూడా ఎన్నికలకు సంబంధించిందని భావించి మేము సీజ్ చేయడం జరిగింది. మద్యానికి సంబంధించిన తదుపరి విచారణ పోలీసు వారు విచారణ చేస్తున్నారు. అదుపులో తీసుకున్నారండి? ఇంకా ప్రస్తుతానికైతే లేదండి. అది మరి పోలీసు వారిని మేము పోలీసు వారికి అప్పగించడం జరిగింది. తదుపరి విచారణ ఇనరా అనకాపల్లి జిల్లా చోడవరం మండలం నరసాపురం గ్రామం ఇటుక బట్టీల కాడ అక్రమంగా నిల్వ చేసిన గోవా రాష్ట్రానికి చెందిన రాయల్ క్వీన్ విస్కీ క్వార్టర్ బుడ్డి బాటిళ్లను ముందే ముచ్చట తెలుసుతోనే 120 బాక్సులు ఇంకో 73 మందు బాటిళ్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారట. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట పోలీసులు. ఇక ఈ మందు వైసీపీ పార్టీకే చెందిందని ఆడున్నోళ్ళు అనుకుంటున్నారట. ఏదేమైనా ఆంధ్ర జనాలకు పండుగే పండుగ పోరి. ఒక పక్క మందు, ఇంకో పక్క పైసలు బగ్గనే వస్తాయి ప్రతి ఇంటికి. కానీ జనాలు ఒక ముచ్చట మాత్రం గమనించుకోర్రి, ఓటు అనేది చాలా అమూల్యమైనది. మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకొని సరైన అభ్యర్థిని ఎన్నుకోర్రి. For more videos like this, subscribe Big TV channel.